హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డబుల్ బెడ్రూమ్ సంబంధించి అంటే L1 కేటగిరీలో ఉన్న వారికి ఇప్పటికే మనకు ఇందిరమ్మ ఇల్లు అనేది కేటాయించడం జరుగుతుంది. వారికి కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు విడతల వారీగా అందజేస్తున్నారు. మొదటి విడత ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు అనేది కేటాయించడం జరిగింది. తాజాగా వచ్చేసి L2, L3లో ఉన్న ఇందిరమ్మ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో అదేవిధంగా రెండో విడతకు సంబంధించి ఎప్పటి నుంచి మరి ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల సెకండ్ లిస్టు రావడం జరుగుతుంది, ఆ వివరాలన్నీ మనం వీడియోలో కూడా తెలుసుకుందాం. లేటెస్ట్గా ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు, క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిసారిగా ఛానల్ చూసినట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం అప్డేట్ అయితే ఇచ్చారండి ఇందుకు సంబంధించి పత్రికా ప్రకటన భాగంగా. సో 2,511 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి కదా. సో ఇవి ఇప్పటికే కొన్నిటిని పూర్తి కావాల్సి అయితే ఉంది, కొన్ని పూర్తి అయితే కంప్లీట్ చేయడం జరిగింది, కొన్ని అసంపూర్తిగా పనులు ఉన్నాయి. సో గతంలో పలుమార్లు ఇళ్లను ఇక ఆక్రమించుకునేందుకు జనం యత్నం చేశారు తమ ఇండ్లు. అంటే ఈ రకంగా లబ్ధిదారుల ఎంపికకు ఉత్కంఠ తెరపడింది అనమాట. సో ఇప్పుడు పంపిణీకి సిద్ధమైంది 2,511 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనమాట. ముఖ్యంగా ఏ జిల్లాకు సంబంధించి ఇవ్వనున్నారు ఏంటంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. హుజురాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 3,000 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు కాగా 1,214 నిర్మాణ పనులు అనేది ప్రారంభించి కరీంనగర్ నియోజకవర్గంలో 867 ఇండ్లకు గాను. సో ఈ రకంగా కొన్ని కొనసాగుతున్నాయి, కొన్ని ప్రారంభ దశలు అయితే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా 2,511 ఇళ్ళ ప్రస్తుత పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే ఈ నెల ఆఖరి నుంచి లబ్ధిదారులకు ఎంపిక చేసేందుకు మున్సిపల్ హౌసింగ్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎవరు ఏంటి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి. కొన్ని చోట్ల 70 నుంచి 80% కంప్లీట్ చేశారనమాట వర్క్. కొన్ని చోట్ల డోర్లు, కిటికీలు, ఫ్లోరింగు, ఎలక్ట్రిసిటీ పనులు అనేది పెండింగ్లు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో G+5గా పద్ధతిలో దాదాపు 600, హుజురాబాద్లో వచ్చేసి G+2 పద్ధతిలో 500 ఇండ్లు నిర్మించారనమాట. 4-5 ఏళ్ళ క్రితమే వీటిని నిర్మించి వదిలేయడంతో సో అలాగే ఉండిపోయాయన్నమాట. ఇప్పుడు వారందరికీ ఎవరైతే పేదలు ఉన్నారో వారు L2, L3లో ఉన్నారో, L2లో అంటే ముఖ్యంగా మంజూరు జాగలేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు దృష్టి పెట్టడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా లబ్ధిదారులు ఎంపికలో ఉత్కంఠ. ప్రజాసభలో సొంత ఇల్లు లేని పేదల నుంచి ఇందిరమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలోనూ ఇప్పటికే సొంత స్థలం ఉన్న వారిని సైతం L1 కేటగిరీలో చేర్చి తర్వాత ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారు. సొంత జాగా లేని వాళ్ళను L2 కేటగిరీలో చేర్చారు. ఇందులో నుంచే డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి అయితే ఉంది. అయితే అధికారులు ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం పైన ఉత్కంఠ నెలకొంది. గతంలో మాదిరిగా లాటరీ పద్ధతిలోనే ఎలా ఎంపిక చేస్తారు ఏంటంటే లాటరీ పద్ధతిలో ఎంపిక జరుగుతుందని హౌసింగ్ శాఖ అధికారులు కీలకంగా వెల్లడించడం జరిగిందనమాట. ఒక గుడ్ న్యూస్ చెప్పారనమాట వీరందరికీ కూడా. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ విడతకు సంబంధించి మనకు జూన్ 2వ తారీఖు తర్వాత లిస్ట్ అనేది రెండో విడత అనేది ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ భాగంగా ఈ మే నెల మొత్తం ఈ మాసం కూడా ఎవరు అర్హులు ఏంటన్నది కూడా రీవెరిఫికేషన్ కావచ్చు, పేర్లు, చేర్పులు, మార్పులు ఇవన్నీ కూడా ఉండబోతున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మనకు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. గుడ్ న్యూస్.